నమస్కారం ప్రజలారా. ఎప్పుడు మా జగనన్న నాకేం లేదు, మన కులపోళ్ళు కులము రాజకీయాలని అంటాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి అన్న కేవలం పులివెందులకు మాత్రమే పరిమితమైనాడు. ఓకే, అది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే ఎందుకు పోటీ చేస్తున్నాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకైనటువంటి లోకేష్ దేనికైతే మంగళగిరిలోనే పోటీ చేస్తున్నాడు అంటే మంగళగిరిలో వీళ్ళ కుల వాళ్ళు ఉన్నారా, కుప్పంలో వీళ్ళ కుల వాళ్ళు ఉన్నారా, అదేవిధంగా పులివెందుల్లో మా రెడ్డి గారి కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏందనేది ఒకసారి మనం అయితే చూద్దాం. అదేవిధంగా ఈ వీడియోలో భాగంగా కుప్పంలో తన సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఓటింగ్ ఎంత పర్సంటేజ్ ఉండదు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. పోతే ఇది కుప్పం యొక్క రిపోర్ట్ ఏంటంటే, ఇది పల్లెరెడ్లు 25.90% పల్లెరెడ్లు అయితే ఉన్నారు. మాల సోదరులు 12.9% ఉన్నారు. కురుమ సోదరులు వచ్చేసి 7.79% ఉన్నారు. బలిజ సోదరులు 7.60%, ముస్లిం సోదరులు 5.69%, బోయ సోదరులు 5.04% ఉన్నారు. గాన్ల 4.64%, రెడ్డి సామాజికానికి చెందినటువంటి వాళ్ళు 4.44% ఉన్నారు. మాదిగ సోదరులు 2.4% ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఏది, కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు కుప్పం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. 0.53% కమ్మ సోదరులు ఉన్నారు. 0.53% కమ్మ సోదరులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఎన్నిసార్లు ఎన్నికైనాడు, ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయినాడు, ఎన్నిసార్లు కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించినారు అనేది ఒకసారి మనం చూద్దాం. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024లో కూడా చంద్రబాబు నాయుడు గారే గెలవబోతా ఉన్నారు అక్కడి నుంచి, కుప్పం నుంచి. కమ్మ సామాజిక వర్గం ఆడ 0.53% ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారినే దేనికి ఎన్నుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే బాబు గారు మొత్తానికి ఎన్నిసార్లు గెలిచినారు కుప్పం నియోజకవర్గం నుంచి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8వసారి కూడా గెలవబోతా ఉన్నాడు భారీ మెజారిటీతో. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, ఎవరికి కులపిచ్చి ఎవరికి మా కులము మా కులపోళ్ళకే ఇవ్వాలా, మా కులపోళ్ళకి ఇవ్వాలా, నామినేటెడ్ పోస్టులు ఎంతమందికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇచ్చినాడు అనేది కూడా మీరు ఒకసారి అయితే ఆలోచన చేసుకోండి. అదేవిధంగా చూస్తే మంగళగిరి చూద్దాం. మంగళగిరిలో తన ఇప్పుడు బాబు గారి కుమారుడు లోకేషే కదా ఆడ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆడ ఎంతమంది ఉన్నారు కమ్మవారు అనేది కూడా చూద్దాం. వాళ్ళ సామాజిక వర్గమే కదా, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. పద్మశాలీలు 14.22% ఉన్నారు. బలిజ సోదరులు 11.86% ఉన్నారు. మాల సోదరులు 10.64% ఉన్నారు. మాదిగ సోదరులు 9.64% ఉన్నారు. గొల్ల సోదరులు 8.38% ఉన్నారు. ముస్లిం సోదరులు 8.35% ఉన్నారు. రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, రెడ్డి సామాజికానికి చెందినటువంటి వాళ్ళు 6.96% ఉన్నారు. కమ్మవారు ఎంతమంది ఉన్నారు, 5.33% మాత్రమే ఉన్నారు. 5.33% మాత్రమే కమ్మవారు ఉన్నారు. అయినప్పటికీ 2019లో లోకేష్ అనేటువంటి వ్యక్తి మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ కూడా అక్కడే ధీటుగా నిలబడి 25 రకాలైనటువంటి సేవలు చేసి ఎవరికి కూడా అదరకుండా బెదరకుండా ఈరోజు మళ్ళా 2024లో మంగళగిరి నుంచే పోటీ చేసి భారీగా 50,000 ఓట్ల మెజారిటీ పైన నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి గెలవబోతా ఉన్నాడు. ఎక్కడెక్కడ కమ్మవాళ్ళు లేరుడా, కుప్పంలో లేరు, మంగళగిరిలో లేరు. మరి దేనికి ఊరికే కులాల మధ్యన చిచ్చు పెట్టి మీది ఆ కులము నీది కులము, మన కులపోడికి మనం ఓటేయాలా అని ఎంతవరకు మాట్లాడటం అనేది మా పార్టీ వాళ్ళు డకాయిట్లు మాట్లాడతారు.
డకాయిట్లు మాట్లాడతారని నేను ఒప్పుకుంటా కదా, మా పార్టీకి సంబంధించినటువంటి వాడిని. అయినప్పటికీ ఆయన అక్కడే నిలబడి ఆడే స్థిరపడి రాడ్డు అయ్యి కూర్చొని ఈరోజు భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి గెలవబోతా ఉన్నాడు అని అయితే చెప్తా ఉన్నా. ఇకపోతే అదేవిధంగా చూసుకుంటే ఇక అసలు సిసలైనటువంటి కథ ఏందనేది ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి. ఎస్, ఇదే నేను చెప్పేది ఏంటంటే దీనికోసం వెయిటింగ్. మా పులివెందుల పులి దేనికి పులివెందుల నుంచే పోటీ చేస్తున్నాడు, దేనికైతే పులివెందుల్ని వదిలి పక్క నియోజకవర్గానికి కూడా కనీసం చూసే దమ్ము ధైర్యం కూడా లేనటువంటి వ్యక్తి మా పులివెందుల పులి ఏందనేది మనం ఒకసారి చూద్దాం. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం సామాజిక వర్గాల వారీగా ఓటర్ల శాతం ఏందనేది మనం ఒక్కసారి ఇటు చెక్ చేద్దాం. చేస్తే రెడ్డి సామాజిక వర్గం వచ్చేసి 34.71% మా రెడ్డి సామాజిక వర్గం ఉన్నది. ఎంతమంది? 34.71% ఉన్నది. అదే ముస్లిం సోదరులు 6.68% ఉన్నది. గొల్ల సోదరులు 6.30% ఉన్నది. మాల సోదరులు 6.9% ఉన్నది. బలిజ సోదరులు 5.4% ఉన్నది. మాదిగ సోదరులు 4.8% ఉన్నది. వైశ్య సోదరులు 3% ఉన్నది. రజిక సోదరులు 2.19% ఉన్నది. కమ్మ సోదరుల కాడికి వద్దాం. కమ్మలు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా కులాల ప్రస్తావన గురించి తెచ్చాడు. కొంతమంది డకాయిట్లు బఫూన్లు ఉన్నారు మా పార్టీలో, వాళ్ళు కులాలను రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఉంటారు. కాబట్టి ఎవడు ఏందనే చూద్దాం. కమ్మ సోదరులు 0.94% ఉన్నారు. 0.94% మాత్రమే కమ్మ సోదరులు ఉన్నారు పులివెందుల నియోజకవర్గంలో. వీళ్ళు ఇంతమంది ఉంటే 34.71% అత్యధికంగా ఏ కులం ఎక్కువగా ఉన్నదిరా పులివెందుల నియోజకవర్గంలోనంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. అందుకోసం అని చెప్పి అదేవిధంగా చూద్దాం కుప్పంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూద్దాం. కుప్పంలో ఎంతమంది ఉన్నారు? 0.53% మాత్రమే కుప్పంలో కమ్మవారు ఉన్నారు. ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఎన్నిసార్లు గెలిచినారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కమ్మవారు 9.4% ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా మీకందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల తప్ప పక్క నియోజకవర్గానికి పోయి కనీసం పోటీ కాదు కదా, పక్క నియోజకవర్గానికి కన్నెత్తి చూడాలన్నా భయపడేటువంటి పులివెందుల పులి మా జగన్ అని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీకందరూ కూడా నమస్కారం.